ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బ్యాటిల్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్లో భాగంగా జరిగిన యుద్ధాల్లో మరణించిన సైనికులకి చిహ్నంగా ఈ ఆర్క్ డి ట్రయంఫ్ కట్టడం స్టార్ట్ చేశారు. ఫౌండేషన్ వేసింది మరెవరో కాదు, ద ఫేమస్ ఫ్రెంచ్ ఎంపరర్ ద నెపోలియన్. 1806లో ఈ కట్టడం స్టార్ట్ చేస్తే 30 years అయ్యింది పూర్తవడానికి. ఆ టైంకి నెపోలియన్ కూడా మరణించి 15 years అయింది. ఒక అన్నోన్ ఫ్రెంచ్ సోల్జర్ సమాధి ఈ మాన్యుమెంట్ మిడిల్లో ఉంటుంది. ఈ మాన్యుమెంట్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎటర్నల్ ఫ్లేమ్. అండ్ ద ఫేమస్ ఎటర్నల్ ఫ్లేమ్ November 11, 1923లో వెలిగించారు. 100 years నుంచి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ ఫ్లేమ్ ని ఒక్కసారి కూడా ఆరిపోకుండా చూసుకుంటున్నారు. మాన్యుమెంట్ రూఫ్ టాప్ కి కూడా వెళ్ళొచ్చు. దానికోసం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్ టాప్ కి వెళ్ళడానికి ఓన్లీ వే స్టైర్ కేసెస్. అరౌండ్ 300+ స్టెప్స్ ఉంటాయి. 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. 284 స్టెప్స్ తర్వాత రూఫ్ టాప్ కంటే కింద 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్లో చిన్న మ్యూజియం ఉంటుంది. ఈ మాన్యుమెంట్ హిస్టరీ అంతా డిస్ప్లే ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో సోవెనిర్ షాప్స్ ఉంటాయి. పైకి వచ్చాక ప్యారిస్ మొత్తం 360-degree వ్యూలో చూడొచ్చు. బ్రెత్ టేకింగ్ వ్యూ ఉంటుంది. ఈఫిల్ టవర్, మాంట్మార్ అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. దూరంగా కనపడుతున్న హైరైజ్ బిల్డింగ్స్ అది ఒక బిజినెస్ డిస్ట్రిక్ట్, లా డిఫెన్స్ ఏరియా అని పిలుస్తారు. ఈ మాన్యుమెంట్ 12 అవెన్యూస్కి మీటింగ్ పాయింట్. ప్రతి అవెన్యూ మీరు చూస్తే లేన్ మొత్తం ట్రీస్ ఉంటాయి. అక్కడ స్లైడ్ ఎలివేషన్లో ఒక ఏరియా ఉంది కదా, అదే మీరు లాస్ట్ వీడియోలో చూసిన మాంట్మార్. ఇయర్లో 2 సార్లు, మేలో, ఆగస్ట్లో సన్సెట్ ఎగ్జాక్ట్గా ఈ మాన్యుమెంట్ సెంటర్ నుండి అవుతుంది. ప్యారిస్ అంటే షాపింగ్కి మెయిన్ హబ్. అండ్ ద ఫేమస్ అవెన్యూ చామ్ ఎల్సీ. పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ లూయి విటాన్, బుల్గారీ, డియోర్ స్టోర్స్ ఇక్కడ ఉంటాయి. అరౌండ్ 1.2 kilometer ఉంటుంది స్ట్రెయిట్ అవెన్యూ, ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ మెట్రో వరకు. ఇక్కడ మిగతా లొకేషన్లో ఉన్న అవుట్లెట్స్ కంటే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు కనపడుతున్న లూయి విటాన్ షాప్ పక్కనే ఇంకో సిల్వర్ బిల్డింగ్ ఉంది కదా, అది లూయి విటాన్ హోటల్. 2026లో ఇనాగ్రేషన్ ఉంటుంది. అండ్ పర్ నైట్ కాస్ట్ వచ్చేసి 8 lakhs.